11 మంగళవారాలకి స్వామికి క్షీరాభిషేకం జరిపించుకునొచ్చు. ఈ ఆలయాలు చూడడానికి చాలా కొత్తగా అనిపించిందండి. ఈ దేవాలయం 12 రాశుల్లోనే ఒక రాశికి సంబంధించిన దేవాలయం అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయంలోని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవాలట. ఇచ్చిన ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం లేవనకుండా పెడతారు. సర్పగ్రహ దోషాలు, కుజ దోషాలు, కాలసర్ప దోషాలు, వివాహం కాని వారు, సంతానం లేని వారు. ఓం నమ శివాయ. ఈ రోజు నేను శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయానికి బయలుదేరుతున్నాను. వెళ్లే దారిలో మరో 8 దేవాలయాల్ని దర్శించుకుంటూ మొత్తం ఈ 9 దేవాలయాల యాత్ర ఒకే రోజులో చెయ్యాలని బయలుదేరుతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే ఈ దారి చాలా మందికి తెలీదు. మనం వెళ్లే ఈ దారిలోని గోదావరి మధ్యలో పంటి మీద ప్రయాణం చేయాల్సి ఉంటుందండి. జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఈ 9 దేవాలయాల యాత్ర దాదాపుగా 90 కిలోమీటర్లు జర్నీ చేయాల్సి ఉంటుందండి. నా ఈ జర్నీని బై రోడ్ ద్వారా నేను 2 వీలర్ మీద అయితే బయలుదేరుతున్నాను. మనం దర్శించుకోబోయే చివరి ఆలయం కపోతేశ్వరం అయితే మరి ఆ 8 దేవాలయాలు ఏమిటి? ఇంతకీ ఒక్క రోజులోని ఈ 8 దేవాలయాల్ని దర్శించుకోగలనా లేదా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ పాపప్ అవుతుంది. ఆ బటన్ ని టచ్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రెసెంట్ నేను కాకినాడలోని జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ నుంచి నేను 2 వీలర్ మీద అయితే స్టార్ట్ అవుతున్నాను. మనము జగన్నాథపురం నుంచి నడకుదురు మీదకి వెళ్తున్నామండి. ఇది రాధాస్వామి సత్సంగం బ్యాసు. మనం వెళ్లే దారిలోని ఇది ఒక ల్యాండ్ మార్క్. మనం వెళ్లే దారిలోని చూడండి లక్షల రూపాయలు ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి, చూసారా? నేను అన్నది కరెక్టే కదా. ఇవన్నీ మేకల్ని అమ్మితే అంత డబ్బు వస్తుంది కదా. మనము ఈ పచ్చని వాతావరణంలోని ఒక 5 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనం గొల్లపాలెం శ్రీ ధనమతల్లి ఆలయం దగ్గర అయితే ఉన్నామండి. అమ్మవారిని దర్శనం చేసుకొని ముందుకైతే సాగిపోదాం. గొల్లపాలెం గ్రామ దేవత ఈ అమ్మవారు. ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఈ అమ్మవారిని నమ్మకంతో కొలుస్తారండి. ఇటువైపు వెహికల్స్ మీద వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం చాలా బాగా డిజైన్ చేశారు. సింహంపుర ఆకారంలో ఉన్న ఈ ఆలయాలు చూడడానికి చాలా కొత్తగా అనిపించిందండి నాకు. ఇక్కడ ఉన్న 2 దేవాలయాలు సేమ్ ఇలానే డిజైన్ చేశారు. ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ లోనే మీరు కూడా వచ్చారనుకోండి, ఈ రోడ్డుకి 2 వైపులా చెట్లు ఉండడం వల్ల మనకి అసలు ఎండే తెలియదండి. ఎండాకాలంలో కూడా మనకి చాలా చల్లగా ఉంటుంది. వెళ్లేదారిలోనే శ్రీ ఎండమూరు మీసాల వెంకటేశ్వర స్వామి వారి ఆర్చ్ అయితే వస్తుందండి. ఇక్కడ నుంచి ఆలయంకి ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది లోపలికి. పదండి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేద్దాం. ఇదే మీసాల వెంకన్న బాబు వారి ఆలయం అండి. మనం వచ్చే టైంకి 11 దాటిపోయింది, అందుకని ఆలయం అయితే క్లోజ్ చేసి ఉన్నది. కాకపోతే సైడ్ నుంచి వెళ్ళారనుకోండి, మనం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. గుడి ఉందా, ఈ గుడి పక్క నుంచి వెళ్తే ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ లోపల నుంచి వెళ్తే స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చు. దేవాలయంలోని ఇలా కనిపిస్తున్న విగ్రహాలు స్వయంగా ఒక చెరువులోని ఒక రాజుగారికి కలలో వచ్చి చెబితే దొరికిన విగ్రహాలండి. ఈ విగ్రహాలు స్వామివారు, అలవేలుమంగ పద్మావతి సమేత మరియు గరుడాళ్వారు ఇంకా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామితో పాటు కలిపి ఈ విగ్రహాలు బయటపడ్డాయండి. ఈ దేవాలయం 300 సంవత్సరాల క్రితం నాటి ప్రతిష్ఠించబడిందని, ఆ కాలపు రామచంద్రాపురం మహారాజు గారు ఈ ఆలయం నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ స్వామిని మీసాల వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారటండి. ఈ స్వామికి శనగలు అంటే చాలా ప్రీతి అంట. అందుకే ప్రతి ఒక్క భక్తులు ఈ స్వామివారికి శనగలకి ప్రసాదంగా పెడుతుంటారు. నేను ఈ జర్నీ చేస్తున్నంత సేపు అసలు నాకు ఎండే తెలియలేదు. ఎందుకంటే వెళ్లే దారంతా చూస్తున్నారు కదా, అటు ఇటు పచ్చని వాతావరణంతో ఎంతో ఆహ్లాదకరంగా నా జర్నీ అయితే సాగిపోతుంది. ఆంధ్రవేలోనే హసన్బాద్ దగ్గర ఉన్నామండి మనము. ఇక్కడ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవాలయం అయితే ఉన్నది. రండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేద్దాము. ఈ దేవాలయం 12 రాశుల్లోనే ఒక రాశికి సంబంధించిన దేవాలయం అంటండి. ఇక్కడ మిథున రాశి వారు ప్రత్యేకంగా పూజలు జరిపించుకుంటే మంచిదని ఇక్కడున్న పంతులు గారు చెప్పారు. హసనాబాద్ శివాలయం నుంచి ఒక 2 కిలోమీటర్లు ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ సాయిబాబా మందిరం అయితే ఉన్నదండి. ఇక్కడ బాబా వారిని కూడా దర్శనం చేసుకుని తర్వాత మన పైన ముందుకు వెళ్దాం.
ఇది సాయిబాబా కోటి స్తూపం అండి. అంటే సాయి కోటిని ఈ స్తూపంలోనే ఉంచి దాని మీద 33 అడుగుల సాయిబాబా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, ఇదే ఆ విగ్రహం. నేను వెళ్ళిన రోజున ఈ మందిరం యొక్క వార్షికోత్సవం జరుగుతుందండి. అందుకని బాబా గారిని అయితే ఇక్కడ చాలా చక్కగా పువ్వులతోనే అలంకరించి ఈ బాబా వారి మందిరము పచ్చని వాతావరణంలోనే కట్టడం జరిగిందండి. సో మనం ఎంతసేపు ఈ మందిరంలో కూర్చున్నా టైమే తెలియదు. ఇంకా ఇదే రోజున భోజనాలు కూడా పెడుతున్నారు బయట. ఎంతమంది వచ్చినా లేదనుకున్నా పెడుతున్నారండి అన్నప్రసాదాలు. బాబాగారి మందిరం దాటి ఒక 3 కిలోమీటర్లు ముందుకు రాగానే మనకి ద్రాక్షారామం వస్తుందండి. ఇదే ద్రాక్షారామం అండి. గ్రామంలో ఉన్న భీమేశ్వర స్వామివారి దేవాలయం. ఈ క్షేత్రం పంచరామ క్షేత్రాల్లోనే ఒక క్షేత్రం అండి. మరియు అష్టాదశ శక్తిపీఠాల్లోనే 12వ శక్తిపీఠం అండి. ఇక్కడ అమ్మవారి యొక్క నాభి భాగం పడ్డది. ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయంలోని స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అండి. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఈ ద్రాక్షారామానికి ఎలా రావాలి వేరే ఊరు నుంచి, అలాగే ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం అంతా నేను ఒక ఫుల్ వీడియో చేసి ఉంచానండి. దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి. ద్రాక్షారామ నుంచి తర్వాత మనం వెళ్ళబోయే ఆలయానికి దాదాపుగా 11 కిలోమీటర్లు జర్నీ చేయాలి. మనం వెళ్ళే ఈ రూట్ అంతా ఎటు చూసినా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లతోని చాలా పీస్ఫుల్ ప్రయాణం అయితే చేయొచ్చండి. మనం ద్రాక్షారామం నుంచి 11 కిలోమీటర్లు ప్రయాణం చేసి కోటిపల్లి అయితే చేరుకున్నామండి. ఈ కోటిపల్లిలోని ఛాయా సోమేశ్వర స్వామివారు అయితే ఉంటారండి. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. దేవాలయం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి 12 వరకు ఉంటుందండి. మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. ఈ ఛాయా సోమేశ్వర స్వామివారి దేవాలయంలోని మనం ఏ పూజ చేసినా, ఏ పుణ్యం చేసినా అది 1 కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందంటండి. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ దేవాలయం యొక్క పూర్తి చరిత్ర, అలాగే ఈ చరిత్ర యొక్క విశేషాలు అన్ని నా ఛానల్లోని ఫుల్ వీడియో చేసి ఉంచాను. దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. ఇది కోటిపల్లి పుష్కర్ ఘాట్ అండి. ఈ పుష్కర్ ఘాట్ నుంచి మనకు అలా రూట్ కనిపిస్తుంది చూసారా, ఆ రూట్ కి అలా చివరి వెళ్తే అక్కడ పంట ఉన్నది. ఇప్పుడు మనం ఆ పంట ఎక్కి ఈ గోదావరి నుంచి ఇటు ఒడ్డు నుంచి అటువైపు ఒడ్డుకైతే మనం చేరుకోవాలి. మనం ఎక్కబోతున్న పంటి ఇదే. వీళ్ళందరూ దిగిపోతే మనమైతే ఎక్కేయాలి. నేను నా 2 వీలర్ అయితే పంట మీదకి ఎక్కించేసాను. హాఫ్ నిక్కర్ వేసుకుని పెద్ద ఆయన ఉన్నారు కదా, ఈయనే ఈ పంటి డ్రైవరు. ఫర్ ద ఫస్ట్ టైం అయితే పంటి ఎక్కానండి. ఈ గోదావరి మీద ఇలా పంట మీద వెళ్తుంటే ఫీలింగ్ అయితే వేరే లెవెల్ అండి. అంత బాగుంది ఈ ప్రయాణం. మనం చేయబోయే ఈ పంట మీద జర్నీ ఒక 15 మినిట్స్ ఉంటుందండి. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి చేరుకోవడానికి. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే పర్ పర్సన్ కి వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. ఇంకా 2 వీలర్స్ కి అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారండి. నేనైతే 50 రూపీస్ పే చేశాను. అలాగే 4 వీలర్ అనుకోండి 200 రూపీస్ అంతా. కార్తోనే ఒక 2 మనుషులకే అలా ఉండి, మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఉన్నారు అనుకోండి వాళ్ళకి సపరేట్ గా టికెట్ తీసుకోవాలి. కోటిపల్లి రేవు నుంచి మనం అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ప్రతి 15 నిమిషాలకి మనకు ఒక పంట అయితే రెడీగా ఉంటుందండి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పంట మనకి అవైలబుల్ గానే ఉంటుందండి. ఎందుకంటే ఈ కోటిపల్లి నుంచి అటువైపు వంతెన దాటడానికి ఈ ఒక్క పంటి ప్రయాణమే ఉన్నది. ఇంకా వేరే దారేమీ లేదు. నేను పంటి మీద జర్నీ చేసిన ఈ 15 నిమిషాలు అయినా సరే నాకు ఈ జర్నీ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను దిగే టైం వచ్చేసింది, అందుకనే నేను వీళ్ళతో పాటు దిగిపోయాను పంటి. మనము పంట దిగి 6 కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీ క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయాన్ని అయితే చేరుకున్నాము. ఈ క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి. ఈ ఆలయానికి ఎదురుగానే శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుందండి. మొదట మనము శ్రీ క్షణముక్తేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవాలటండి. పదండి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. క్షణంలోనే ముక్తిని ప్రసాదించే క్షణముక్తేశ్వరుని ఆలయం. ఈ ఆలయం యొక్క స్థల పురాణం, ఈ ఆలయానికి ఎలా రావాలి అన్నది ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫుల్ వీడియో చేసి ఉంచాను. దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని వచ్చేద్దాము. క్షణముక్తేశ్వర ఆలయం నుంచి ఒక 150 మీటర్లు ఇలా వస్తే ఇక్కడ ఐనవిల్లిలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆర్చ్ అయితే వస్తుందండి. ఈ ఆర్చ్ నుంచి లోపలికి ఒక 1 కిలోమీటర్లు వెళ్ళినట్టయితే ఐనవిల్లిలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం అయితే వస్తుందండి. పదండి లోపలికి వెళ్దాము. ఉన్న విఘ్నేశ్వర స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి మనము. ఈ ఆలయ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుందండి. పదండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేద్దాం.
ఐనవిల్లిలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి యొక్క స్థల పురాణం, అసలు ఆయన ఇక్కడ ఎలా వెలిసారు, అలాగే ఇక్కడ లక్షకలముల పూజ ఎలా చేస్తారు, అలాంటి పూర్తి సమాచారం అంతా నేను ఈ ఆలయం మీద ఒక ఫుల్ వీడియో చేసి ఉంచానండి. దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూసేయండి. నేను వెళ్లే టైంకి గుడి ఖాళీగా ఉన్నది. సో దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా ఈ ఐనవిల్లిలో భోజనం ఉంటుందండి, చాలా రుచికరంగా ఉంటుందండి. మేము ఈ ఐనవిల్లిలోనే మధ్యాహ్నం భోజనం అయితే చేసేసాము. చిన్న ప్రతి ఒక్కరికి అన్నప్రసాదాలు లేవనకుండా పెడతారు. ఇప్పుడు మనం అమలాపురం దగ్గర అయితే ఉన్నామండి. ఐనవిల్లి నుంచి 11 కిలోమీటర్ల జర్నీ చేసి అమలాపురం అయితే చేరుకున్నాము. చివరిగా మనం శ్రీ కపోతేశ్వర స్వామివారి ఆలయానికి అయితే చేరుకున్నామండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో ఉన్న శివుడు కపోతం రూపంలో దర్శనమిస్తారండి. కపోతం అంటే పావురం ఆకారంలో మనకి దర్శనమిస్తారు. ఇప్పుడు మనం ఈ క్షేత్రంలోనే కపోతేశ్వర స్వామివారు, బాలత్రిపుర సుందరి అమ్మవారి యొక్క స్థల పురాణం అంతా ఈ ఆలయ అర్చకుల్ని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, బాలత్రిపుర సుందరి అమ్మవారి స్థల పురాణం చెప్పండి. అమ్మవారి పాదాలను కుంకుమ కనబడుతుంది చూడండి. ఇదంతా కూడా శ్రీచక్రం అంటే శిలమే శ్రీచక్రం రాతి మీద చెక్కబడింది. మీకు రాగి, వెండి, బంగారం శ్రీచక్రాలు ఉంటాయి. ఇక్కడ సాక్షాత్తు భగవన్ స్వరూపించి అమ్మవారి ప్రతిష్ఠ. ఇక్కడ 108 దేవతలు, 30 దేవతలు కొలువై ఉంటారు. మీ మనసులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది. మీరు ఏదైనా కోరుకునే వాళ్ళకి 18 శుక్రవారాలు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ. ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత. శంకరాచార్యులు చేసిన అష్టోత్తర శతపీఠంలో ఇదో పీఠం, 108 పీఠాల్లో ఇదో పీఠం. అందులో మీకు అష్టాదశ పీఠాలు ప్రసిద్ధి 18 పీఠాలు. మనకు దగ్గరలో ద్రాక్షారామ పీఠాపురం ఉంది 18 పీఠాల్లో. ఈవిడ 108 పీఠాల్లో పీఠం. ఇక్కడ శుక్రవారాలు చేస్తాం. పిల్లల వివాహం కానీ, దాంపత్యం కానీ, ఉద్యోగం, సంతానం, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ఇలా మీరు ఏదైనా కోరుకునే వాళ్ళకి 18 శుక్రవారాలు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ. ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత. శుక్రవారం చేయదలుచుకున్న వాళ్ళు 7:30కి సంకల్పం స్టార్ట్ అవుతుంది. శుక్రవారం ఇక్కడ కూర్చొని చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు అలా రావడం కుదరని వాళ్ళకి మీ గోతనాలు ఇస్తే మేము ఇక్కడ చేస్తాం. ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత. నమస్కారం చేసుకోండి. బాలా త్రిపుందరి దాత అనుగ్రహ ప్రసాదస్తు మనోవంచాపస్తు. ఇక్కడ స్వామివారు ఇలా కనిపిస్తున్న పావురం ఆకారంలోనే మనకు దర్శనమిస్తారు. పంతులు గారు, కడలిలోని కపోతేశ్వర స్వామి యొక్క స్థల పురాణం ఏమిటండి? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివమనంతం శ్రీకంఠం పునరంబికాం ఓం విష్ణుం చ ధాతారం స్మరేత్ సప్తగురున్ క్రమాత్. శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. శ్రీ కపోతేశ్వర స్వామినే నమః. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. ఈ క్షేత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ కపోతేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం యొక్క విశిష్టత, ఒక కిరాతకుడికి వారు చలిబాధతో బాధపడుతూ ఉండగా తన ఆ పక్కనే ఉండే శ్మశాన వాటి దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిహోత్రం చేపట్టుకుని తన గూడు ఉండే పొలాలన్నీ కూడా సమిధిలుగా వేసి అగ్నిహోత్రం చేసి ఆ కిరాతుడికి చలిబాధ తీర్చినది. తదుపరి పరమేశ్వరు యొక్క పరీక్ష భాగంగా మళ్ళీ ఆకలి బాధ అని చెప్పని ప్రేరేపించేటప్పటికీ ఆ పక్షులు అలా ఉండగా చలిబాధ తీర్చగానే ఈ కిరాతుడికి ఆకలి బాధ ప్రేరేపించాడు. మహాప్రభు, ఈ క్షేత్రంలో ఎవరో, ఈ అరణ్యంలో ఎవరో నాకు చలిబాధ తీర్చి అగ్నిహోత్రం చేసి నా యొక్క ప్రాణాన్ని నిలబెట్టారు. అటువంటి మహానుభావులు ఎవరో నా ఆకలి బాధ కూడా తీర్చవలసింది అని పరమేశ్వరుడు యొక్క ప్రేరేపణకు ఈ కిరాతకుడు ఆలాపించాడు. ఆలాపించిన వెంటనే గ్రహించి ఆ పౌరము, ఆయన చలిబాధ అంటే పరమేశ్వరు యొక్క అనుగ్రహంతోనే తీర్చగలిగాను, కానీ ఆకలి బాధ నేనెక్కడ తీర్చగలనయ్యా అంటూ అతిథి అభ్యాగత గృహస్థుడు యొక్క ధర్మమే, ఆ ధర్మ ప్రకారం నా నివాసం కింద ఉన్నావు, నాకు అతిథితో సమానం అని గ్రహించి తానే స్వయంగా అగ్నిహోత్రంలో పరిత్యాగం చేసి అతిథికి ఆహారం అయ్యాను. తదుపరి ఆ ఆడపౌరం నేతకై తిరిగి వచ్చి తన భర్త చేసిన త్యాగానికి పరితపించిపోయి సహధర్మచారిగా నేను కూడా నీకు ఆహారం అవుతున్నానని చెప్పి తలంచి ఇప్పుడు కూడా అగ్నిహోత్రంలో ప్రాణత్యాగం చేశాను. అప్పుడు కిరాతకుడు జరిగిందంతా చూసి నిశ్చేష్టుడై కనీసం పెట్టకుండా జ్ఞానం కూడా నాకు కలగలేదని భావించి వీడు కూడా పరమేశ్వర యొక్క అనుగ్రహం పొంది నాకు నీ భక్తుల యొక్క పాదధూళి ప్రసాదించు స్వామి అని చెప్పి ఆ ప్రాణత్యాగం చేశాను. ఆ ప్రకారంగా పరమేశ్వరుడు ఆ కపోత దంపతులను ఐక్యం చేసుకుని లింగాకార స్వరూపంలో ఉద్భవించాను. అది ఏ కపోతేశ్వర స్వామి యొక్క స్వరూపం. ఇలా ఉండగా ఈ కిరాతకుడు కోరినట్టుగా నందీశ్వరుని కాల మోక్షం ఇచ్చాను. ఇలా ఉండగా స్వామివారు ఎప్పుడైతే అగ్నిహోత్రంలో లింగాకృతులై ఉద్భవించారో
మరుక్షణం ఆ యొక్క అగ్ని భాగం అంతా కూడా జలమయమయ్యాను. ఆ జలమయమే అంతర్వాహిని కపోతగుండం. కావున ఆ నిప్పంతా నీరుగా మారడం మూలాన్ని ఈ యొక్క గంగ అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఈ కపోతగుండంలో ప్రఖ్యాతిగాంచినది. నేటికి దానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే, ఒక మారేడు దళం వేసి స్వామిని అనుగ్రహంతో పోయాని మాఘ ఆదివారం నాడు వేస్తే ఈ అంతర్వాహిని గంగ ప్రయుక్త కపోతగుండంలో మునిగిపోవును. ఆ రోజు స్నానం చేస్తే, కాశీలో చేస్తే మీకు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని చెప్పని విశేషంగా ఈ యొక్క పురాణగారులన్నీ కూడా వక్కాణించుతున్నారు. కావున దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవ క్షేత్రం ఇది. రాహువుకి అధిపతి క్షేత్రం, కాళహస్తికి పితృప క్షేత్రం, అలాగే శక్తి పంచాయతన క్షేత్రం. కావున ఈ క్షేత్రంలో వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, అవయవ రోగాలతో అనారోగ్య పీడితులకు, దాంపత్యం అనుకూలంగా లేనంటి వారికి, కుజదోష సర్పదోష కాల సర్పదోషాలున్నవారు, కార్యసిద్ధి గలవారు 11 మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నచో స్వామివారి యొక్క అనుగ్రహం పొందుట ఈ క్షేత్ర విశిష్టత. అలాగే ఈ స్వామివారు ఎప్పుడైతే స్వయంభూగా ఉద్భవించారో మరుక్షణం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ స్వామివారికి ప్రధాన ఆచ్ఛాదన బట్టి, అనగా పడగబట్టి నీడబట్టి ఉన్నందున స్వామి యొక్క సన్నిధిలో సుబ్రహ్మణ్యుడు ఎలవెలిపై ఉన్నందున ఇది సంయుక్తంగా ఆరాధింపబడే దివ్యక్షేత్రం. అంచేత సుబ్రహ్మణ్య స్వామి పడగాకుట్టుగా స్వామివారికి నీడబట్టి స్వయంభూగా కపోతేశ్వర స్వామిగా స్వామివారు ఒకే పీఠ మీద ఆరాధింపబడే దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రము. ఇంకా సమస్త సర్పగ్రహ దోషాలు, కుజదోషాలు, కాలసర్ప దోషాలు, వివాహం కాని వారు, సంతానం లేని వారు, అవయవ రోగాలు, అనారోగ్య పీడితులు, దాంపత్యం అనుకూలంగా లేని వారు 11 మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నతో స్వామివారి యొక్క అనుగ్రహము పొందుట ఈ క్షేత్ర విశిష్టత. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.